విద్రా న్యూస్. నేను మీ సౌమ్య సురేష్. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ల భేటీ పూర్తయింది. అదే విషయమైన మన ఈ రోజటి మిర్రర్. మన ప్రపంచం మరో కోణంలో తెలుసుకుందాం. శుక్రవారం అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చారిత్రక భేటీలో పాల్గొన్న సందర్భంగా ఆయన కీలక విషయాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు 2వ సుంకాలను విధించకపోవచ్చని సంకేతించారు. శుక్రవారం అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చారిత్రక భేటీలో పాల్గొన్న సందర్భంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంగా ట్రంప్ భారత్ పై 50% సుంకాలు విధించారు. ఇది ఏ దేశం పైన విధించిన అత్యధిక సుంకాలలో ఒకటి. అంతేకాకుండా భారత ఆర్థిక వ్యవస్థను మృతప్రాయంగా ఉంది అని వ్యాఖ్యానించారు. దీనికి భారతదేశం ప్రతిస్పందిస్తూ ఈ సుంకాలు అన్యాయం, అసమంజసమని పేర్కొంది. పుతిన్ తో భేటీ కోసం అలస్కాకు వెళ్తున్న సమయంలో ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ ఫ్యాక్స్ న్యూస్ కు మాట్లాడుతూ రష్యా ఒక ముఖ్యమైన చమురు కొనుగోలుదారుడు భారత్ ను కోల్పోయిందని అన్నారు. అదనపు ద్వితీయ సుంకాలు విధించే అవసరం తాను ఎదుర్కోకపోవచ్చని కూడా సూచించారు. రష్యా ఒక చమురు క్లయింట్ ను కోల్పోయింది, అదే భారత్. భారత్ దాదాపు 40% చమురు తీసుకుంటోంది. చైనా కూడా పెద్ద మొత్తంలో తీసుకుంటోంది. నేను ద్వితీయ సుంకాలు విధిస్తే అది వారికి చాలా తీవ్రమైన దెబ్బ అవుతుంది. అవసరం ఉంటే చేస్తాను, లేకపోతే చేయకపోవచ్చు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ స్పష్టత. ట్రంప్ విధించిన శిక్షాత్మక చర్యల తర్వాత కూడా రష్యా చమురు దిగుమతులు ఆగలేదని భారత్ స్పష్టం చేసింది. అలస్కా సమావేశం సజావుగా జరగకపోతే భారత్ పై ద్వితీయ సుంకాలు పడతాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అలస్కా యాంకరేజ్ లోని జాయింట్ బేస్ ఎల్మెంట్ ఆఫ్ రిచార్డ్స్ వద్ద పుతిన్ తో దాదాపు 3 గంటల చర్చల తర్వాత రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై ద్వితీయ సుంకాల విషయాన్ని ట్రంప్ ను మరోసారి అడిగారు. ఫాక్స్ న్యూస్ హోస్ట్ షాన్ హన్నీటీ మాట్లాడుతూ, భారత్ మీ చమురు కొనడం లేదు, యూరోపియన్ యూనియన్ కూడా కొనడం లేదు. కానీ నా మనసులో ఒక్కసారిగా ట్రంప్ చైనాపై సుంకాల పెంపును వాయిదా వేశాడేమో అనే అనుమానం వచ్చింది. బహుశా ట్రంప్ ముందే ఆలోచించి అవసరం వస్తే అది ఫలితాల్లో ఒక్కటిగా ఉంచాడేమో అనిపిస్తోందని అన్నారు. దీనికి స్పందించిన ట్రంప్ ఈ రోజు జరిగిన సమావేశం తర్వాత ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదనిపిస్తోంది, కానీ 2 లేదా 3 వారాల్లో మళ్ళీ ఆలోచించాల్సి రావచ్చు. ప్రస్తుతం మాత్రం ఆ అవసరం లేదు. సమావేశం చాలా బాగా జరిగింది అని అన్నారు. అయితే ఈ భేటీతో ఉక్రెయిన్ యుద్ధంపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు, కానీ చర్చలు ఉత్పాదకంగా జరిగాయని ఇద్దరు నాయకులు పేర్కొన్నారు. బుధవారం అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ మాట్లాడుతూ, ట్రంప్ పుతిన్ మధ్య అలస్కా సమావేశం అనుకున్నట్లు సాగకపోతే రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై ద్వితీయ సుంకాలు మరింత పెరగవచ్చని అన్నారు. ప్రెసిడెంట్ పుతిన్ పై అందరికీ అసహనం ఉంది. ఆయన చర్చలకు మరింతగా ముందుకు వస్తారని భావించాం. ఆయన చర్చలకు సిద్ధమవుతున్నట్లు అనిపిస్తుంది, కానీ రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై ద్వితీయ సుంకాలు విధించాం. సమావేశం సజావుగా సాగకపోతే ఈ సుంకాలు మరింత పెరిగే అవకాశం ఉందని బెస్సెంట్ బ్లూబెర్గ్ తెలిపారు. ఇలాంటి మరెన్నో వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం మన విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం మన విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మీ విద్రా న్యూస్. జై హింద్.